ఏపీలో గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. 2027 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు ఉండాలనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్లకు సూచించారు. వచ్చే ఆగస్టు 15 నాటికి 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు చేయించాలని, డిసెంబర్ నాటికి మరో 2.38 లక్షల ఇళ్లను సిద్ధం చేయాలన్నారు. 2027 డిసెంబర్ నాటికి అదనంగా మరో 10 లక్షల ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇందుకోసం సుమారు 2 లక్షల మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు అవసరమవుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు కేటాయించాలని సీఎం ఆదేశించారు. హౌస్ సైట్స్ మొత్తం కలిసి 2 లక్షల మందికి ఇంటి జాగాలు కావాలని ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఇవి. జిల్లా కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ వారిగా, విలేజెస్ వారిగా క్రాస్ చెక్ చేసుకోండి. పాలసీ 3 సెంట్లు రూరల్, 2 సెంట్లు అర్బన్. అయితే కొంతమంది ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్, ఇక్కడ కొంతమంది ఇక్కడే ఉంటాం లేఅవుట్ ఉంది అన్ని వాళ్ళకి అక్కడే ఇచ్చేసేయండి. అదే ఎలిజిబిలిటీ, అదే లేఅవుట్ లో కన్ఫర్మ్ చేయండి. 2, ఒకవేళ వాళ్ళు గాని ఒప్పుకుంటే 2 సెంట్లు బదులు 3 సెంట్లు కావాలంటే వాళ్ళు మోడిఫికేషన్ చేసి ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో అది కూడా ఇవ్వండి. ఈ 2 ఎక్సర్సైజ్లు అయిన తర్వాత బ్యాలెన్స్ బెనిఫిషరీస్, బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ బెనిఫిషరీస్, కొంతమందికి అక్కడ ఉండడానికి కూడా విల్లింగ్ లేదు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఒకసారి ఎస్టిమేట్ చేయండి. ఎస్టిమేట్ చేసి ఇప్పటికీ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్కడెక్కడ మీకు పాసిబిలిటీ ఉందో డిస్ప్యూట్ లేకుండా ఇమ్మీడియట్ అక్విజిషన్ చేసి హౌస్ సైట్స్ ఇచ్చేసి ఈ హౌస్ సైట్స్ కూడా ఇండ్లు కట్టాలి. ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న పేదలను క్రమబద్ధీకరించాలని సీఎం చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2027 నాటికి రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ పూర్తి చేయాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న 22A భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కలెక్టర్స్ కి మళ్ళీ చెప్తున్నా, మార్చ్ 2027 డెడ్ లైన్. నేను డిసెంబర్ కనుకున్నాం, మళ్ళా 3 నెలలు అడిగారు కాబట్టి మార్చ్ వరకు పెట్టుకున్నాం. సర్వే అండ్ సెక్యూరిటీ ప్రింటింగ్, ఎవ్రీథింగ్, బ్లాక్ చైన్, QR కోడ్, 100% ట్రాన్స్పరెన్సీ. సెకండ్ యాంగిల్ 22A కింద ఉండే ల్యాండ్స్ అన్ని సెటిల్ చేయడం. వేరియస్ వేస్ ఆఫ్ అన్లాకింగ్ ల్యాండ్స్ ఉంటే ఆ కేసుని బేస్ చేసుకొని మీరు దాన్ని లాకింగ్ చేసి ఉంటే అన్లాకింగ్ చేయాలి. సెట్టిపల్లి మోడల్ ఇది ది బెస్ట్ మోడల్, యూ హావ్ టు డూ దాట్. 4, గవర్నమెంట్ డిస్ప్యూటెడ్ హౌస్ సైట్స్ అన్ని క్లియర్ చేసేయాలి. అర్బన్ ఏరియాల్లో 22A కింద పెట్టినట్టు ఇవన్నీ చేస్తే ఓన్లీ 1 ఇష్యూ మిగులుతుంది. అది ఆఫ్టర్ దిస్ మార్చ్ అయిన తర్వాత హౌస్ సైట్ పట్టాస్ అన్ని సర్వే చేసి ఇవ్వాలి. అది ఏం చేయాలో దాన్ని వర్కౌట్ చేస్తే అంతలో పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హోంవర్క్ చేసుకుంటారు. అది లాస్ట్ రిసార్ట్. ఇవన్నీ మీరు చేస్తే నేను ల్యాండ్ మానిటైజ్ దీనికి కూడా వెళ్ళిపోవాలి. వాటి కావాల మానిటైజేషన్, ల్యాండ్ మానిటైజేషన్, టోకనైజేషన్కి వెళ్ళిపోవాలి. ల్యాండ్ టోకనైజేషన్ పోయే పరిస్థితి రావాలి. అంత లోపల రిజిస్ట్రేషన్ కూడా ఐ వాంట్ టు గో ఫర్ బ్యాక్ ఆఫీస్ మంది, ఫ్రంట్ ఆఫీస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పెట్టేస్తాం, సేవా కేంద్రాల ద్వారా పెట్టేస్తాం. సో దిస్ ఈస్ ద క్లారిటీ ఆన్ రెవెన్యూ. మళ్ళీ మనకు డిస్ప్యూట్స్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉండాలి. విల్ మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. వెనుకబడిన వర్గాలను చూడాల్సిన బాధ్యత మనదేనన్నారు సీఎం చంద్రబాబు. విద్యపై ఫోకస్ పెడితే వచ్చే జనరేషన్ మారుతుందన్నారు. ఈ ఏడాది NIT, IIT, IIMలో 150 నుంచి 200 వరకు సీట్లు వచ్చాయని, వచ్చే ఏడాది 500 మందికి సీట్లు రావాలన్నారు సీఎం చంద్రబాబు. రెస్పాన్సిబిలిటీ వీకర్ సెక్షన్స్ ఈరోజు వెల్ఫేర్ సూపర్ 6 తీసుకున్నాం. అదర్ ఎక్స్పెండిచర్ పెట్టాం. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ అనేది చాలా క్రూషియల్. ఇది ఈ ఎడ్యుకేషన్ లో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే కోరుతున్నా, ఫౌండేషనల్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ ఎంతగాని మనం ఫోకస్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ మారిపోతుంది. అందుకే నేను 1-2 సార్లు సోషల్ వెల్ఫేర్ చూస్తే దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ సంవత్సరం మినిమం 150-200 సీట్స్ వస్తున్నాయి. NIT, IIT, IIM ఇవన్నీ కూడా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ సర్వీస్ ఫర్ ది డౌన్ ట్రాడన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడి నుంచి స్కేలింగ్ చేయాలి. ది డే మీరు నాకు వచ్చే 500 మంది IIT, IIM మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్, విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం,
అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీస్ మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి. అందుకే దాన్ని ఏ విధంగా తీసుకురావాలని మనం వర్కౌట్ చేద్దాం. అది కూడా కొంచెం హోంవర్క్